మీరు ఆయన ఆనుకున్నప్పుడు, ఆయన విశ్వసించినప్పుడు, ఆయన మాట వినినప్పుడు, ఇజ్రాయేలీయులు నా మాట విని ఎంత మేలు అంటున్నారు దేవుడు. ఎంత మేలు! ఆయన మాట విని ఉంటే మేలుకరమైంది. లేకపోతే వాళ్ళు చెరలో నుండి, ఐగుప్తు ప్రజల్లో నుండి తీసుకుని వచ్చి 430 సంవత్సరాల బానిసల నుండి బయటపడిన బిడ్డల్ని సురక్షితంగా చేర్చారు. ఆయన ఆజ్ఞంగా ఎర్ర సముద్రము గాలి ఇచ్చేసింది. ఆయన యొక్క జనాలు బహుక్షేమముగా ఆ జనములలోనే శత్రు సైన్యము మునిగిపోయెని. దాటిరేని జనులు బహుక్షేమముగా ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెని. హల్లెలూయా! ఎంత ఆశ్చర్యకరమైన ఆలోచన కనిపిస్తుంది. వాహనాలు మనకి ఇల్లు వేసుకున్నామంటే ఒక సిమెంట్ బస్తా కూలీ తీసుకొని 1000 ఖర్చు అవుతుంది. ఏమి ఖర్చు లేకుండా రోకలు లేకయే ఆయన పెద్ద రోడ్డు ఏర్పరిచి పిల్ల పాపలతో కాకుండా బాతులతో, జంతువులతో, ఆ గుంటెలతో ఆ సినిమా చూస్తుంటే కమాండర్స్ ఒక ఆశ్చర్యం. నా చిన్నతనం నుంచి 4వ క్లాస్ నుంచి నేను స్టార్ట్ అయ్యాను ఆ సినిమా చూడటం. ఇప్పటికీ చూస్తాను. అది దాటడం అనేది ఎంత ఆశ్చర్యకరమైంది. 6 లక్షల కాల్బలాన్ని దేవుడు నడిపించారు. కానీ సగం దూరం అంచుకి వెళ్తుండగా, తీరం దాటుతుండగా వెనక శత్రువులు వచ్చేసారు. మరణ జనులు ఏమొచ్చేసిందంటే భీతి వచ్చేసింది. అయ్యో, దేవుడైతే దారి చూపించాడు, నేను ఇంకా దాటనలేదు, సముద్రం మళ్ళీ మోసుకుపోతుందేమో. వెనక వాళ్ళు రథాలతో వస్తున్నారు. ఏదో వాళ్ళు భయపడిపోతున్నారు. భయపడిపోయినప్పుడు మోషే చెప్తున్నాడు, మీరు భయపడొద్దు, మన పక్షాన యెహోవా యుద్ధము చేస్తున్నాడు, మీరు భయపడవద్దు. ఎప్పుడైతే వాళ్ళ మాట విన్నారో, వాళ్ళు సగం దూరం వెళ్ళిన తర్వాత వెనక ఫరో సైన్యం అంతా ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెని. ఆ దాంట్లో మునిగిపోయారు, మునిగి నశించిపోయారు. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా వారు చేసినందున దేవుడు అన్యాయస్తుడు కాదు. వారు దాటి వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్తారు, అయ్యా ఇరుగు పొరుగు వారిని కూడా మీ నగలు అప్పుడుగా తీసుకొని మీరు వేసుకొని వెళ్ళిపోమంటాడు దేవుడు అన్యాయస్తుడండి కాదు. మరి వాళ్ళ నగలు వేసుకుపోమంటారండి, తప్పు కదా. ఇరుగు పొరుగు వాళ్ళ నగలు అడుగుకొని వాళ్ళని వేసుకొని తీసుకెళ్ళిపోయినట్టున్నారు. కానీ వీరి కష్టార్జితానికి తగిన ఫలితం వారు ఇవ్వలేదు. ఫరో సైన్యం తన బిడ్డలకు ఇజ్రాయేలుకు తగిన కూలి లభించలేదు. లేవి సంతానాన్ని తన యాజకులుగా తీసుకునే బిడ్డలకి వారి దగ్గర నుంచి వచ్చిన సంపాద్యం రాలేదు. నా బిడ్డని ఇలా అన్యాయంగా చేయనని చెప్పి ఆ అన్యాయం అరికట్టడానికి నాయకుడిని దేవుడు ఏం చేస్తున్నాడంటే, వాళ్ళ యొక్క ధనాన్ని, కష్టాన్ని అప్పు రూపాయన, స్నేహ రూపాయన, మాట రూపాయన, రూపాయన వారి దగ్గర నుంచి అడిగి తీసుకెళ్ళిపోమని చెప్తున్నాడు. మన దేవుడు మన పక్షాన ఎప్పుడైనా నూతన క్రియ చేస్తారంటే మనం ఆయన ఆనుకున్నప్పుడు నూతన క్రియ చేస్తారని దేవుడు చెప్పాడు. రాను రాను ఇజ్రాయేలు విగ్రహారాధన వచ్చేసింది. విగ్రహారాధన వచ్చి మరలా దేవుని యొక్క కోపాగ్నికి వాళ్ళు బలి అయిపోయారు. బలి అయిపోయినప్పుడు దేవుడు సంతాపపడుతున్నాడు. నా జనులు తుమ్మ చేస్తున్నాను, ఎంతో మంది ప్రవర్తన కలిపి పెందలకడ లేచి నా చేతులు చాపి నేను మీ కొరకు ఎదురు చూస్తున్నానని చెప్తున్నాను. కానీ బిడ్డలు రాను రాను ఎవరితో స్నేహం చేయకూడదు, వారితో స్నేహం చేసి వారితో కలిసి ఉండి వారి విగ్రహాలను పాల్పొంపడండి దేవుణ్ణి మరిచిపోయారు దేవుడు. అందుకే ప్రతిసారి దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకోమంటున్నాం. దేవుని యొక్క ఇంతటి ఆశ్చర్య కార్యాలకి ఇక ముందు కూడా జరగకూడదు.
ఎర్ర సముద్రం దాటడం అంటే ముందు కూడా జరగదు. యెహోషువ ఒక మాటతో, ఒక నరుడి మాటతో ఎక్కడో ఆకాశంలో ఉన్న సూర్యచంద్రులు ఆగిపోవడానికి ముందు జరగదు. అంతటి ఆశ్చర్యకరం ఎలా జరిగింది? తన బిడ్డల పట్ల ఆయనకున్న ప్రేమ. ఆ విధంగా దేవుడు వారిని విడిచిపెట్టి చెప్తున్నాడు, నూతన ప్రయాణం చేస్తానని చెప్తున్నాడు. అక్కడే ఎడారి జీవితమే సుఖ సౌకర్యం. మన పట్ల దేవుడు నూతన క్రియలు చేస్తాడు. దేవుడు అంటున్నారు, ఇజ్రాయేలు నీవు తిరిగి రాను ఉద్దేశించిన ఎడల నా యుద్ధకే రావాలి. నీవు అటు ఇటు తిరుగుట మాని నీ హేయ క్రియను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవముతో ప్రమాణం చేసిన ఎడల జనములు ఆయన తమకు ఆశీర్వాదం కలుగుననుకుంది. ఆయన అందే అతిశయపడదు. మనం ఎవరి అతిశయపడాలంటే దేవుని యొక్క కృపను బట్టి మనం అతిశయపడాలి. దేని గురించి అతిశయపడాలి? అందుకే అంటున్నాడు, మీరు రావాలంటే మళ్ళా నా దగ్గరికి తిరిగి రావాలని ఇర్మియా 4:1 చెప్తుంది. 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథం ఏం చెప్తున్నారు? 7వ వచనం అంటే, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృపను చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించి వాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అబ్దుల్ కలాం అంత సైంటిస్ట్ అయినా వెతుకుంది, శాస్త్రజ్ఞులందరూ వెతుకుంటారు. ఎవ్వరు శరీరంతో పుట్టిన వారెవరు శాశ్వతులు కాదు. దేన్ని బట్టి మనం రక్షించడం? వీరువాడి బట్టలలో ఒక చీర కడతాం, గుడ్డెడ నగలుతో ఒక నగ వేస్తాం, ఎంత అన్నం వండిన పిరిగిడనే తింటాం. మనకు అది మాత్రమే ఏ పూట కాకుండా దేవుడు అంటున్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడునని చెప్తున్నాడు. నువ్వు మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతికినప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడుతుందని దేవుడు చెప్తున్నాడు. అందుకే వీటన్నిటిని బట్టి మనం అతిశయించకూడదు. దేవుడు అందుకే చెప్తున్నాడు, నువ్వు నా నీతి, నా రాజ్యం గురించి వెతికినప్పుడన్నీ నీకు సమకూర్చబడుతుందని చెప్తున్నాడు. అయితే మనం అలా ఆశించినప్పుడు, అలా చేసినప్పుడు మనకన్నీ సమకూర్చబడుతుంది. నెహెమ్యా ఎవరంటే పానగాయకుడు. ఒక రాజు దగ్గర దర్యావేశ కాలంలో రాజు దగ్గర పానగాయకుడు విచారం ఉంటే రాజుకి ఏంటండి? మన సేవకు విచారం ఉంటే అంత గర్భాన్ని ఏంటి మన సేవకుడుగా ఉన్నది అనుకుంటావా? అనుకో. దేవునికి ప్రార్థన చేసి ముందు మేము ఉపవాసం ప్రార్థన చేశాం. ఏమి తయారు చేశాడంటే, నా దేవుని పట్టణం యెరూషలేము నాశనం అయిపోయింది, దాని నిమిత్తం నా పూర్వీకులు, నా పితరులంతా మరణం ఉన్నారు, అది అగ్నిత కాల్చబడి నాశనం అయిపోయింది, ప్రభువా దాన్ని బాగు చేయాలని చెప్పి దుఃఖించాడట. దేవుని మందిరం గురించి ఆయన దుఃఖించాడు. దేవుని మందిరం కట్టడానికి ఆయన దగ్గర ఏమీ లేదు, ఒక రాజు దగ్గర కూలి. రాజు అంటే ఎందుకు ఇలా ఉన్నామంటే చెప్తున్నాడు విషయం, ఇది సంగతి, నాకు కొంత సెలవు వంటి ఇల్లు వస్తాను. నెహెమ్యా మీరందరూ చదివి ఉంటారు, తెలుసు కదా. అయితే అతను వెళ్ళటానికి సమయం తీసుకోమన్నప్పుడు అతనికి ఏమేమి ఇస్తున్నారంటే ఒకసారి చూద్దాం. నెహెమ్యా
2వ అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దాం. అందుకు రాజు రాణి తన ఎంత కూర్చొని ఉండగా, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును, నువ్వు ఎప్పుడు తిరిగి వచ్చేదని అడిగాను. నేను ఇంతకాలం చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాలి. ఇదేగాక రాజుతో నేను రాజు నాకు అనుకూలమైతే యూదా దేశంలో నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతలైన అధికారులకు తాకీదులను, పట్టణ ప్రాకారములకు, మందిరంతో సంబంధించిన కోట గుమ్మములకు, నేను ప్రవేశింపబో ఇంటికి నీ దూరంలో నాను ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయ ఆశాపులకు ఒక తాకీదుని ఇవ్వని అడిగింది. అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుతున్న నా దేవుని కరుణా హస్తము కొలది రాజు నా మనవి ఆలకించింది. తర్వాత నేను నది అవతలను అధికారుల ఎదురుకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదు అప్పగించుకున్నాను. రాజు నాతో కూడా సేనాధిపతులను, గుర్రపురోతులను పంపించింది. ఒక కూలీకి రాజు చేసే సహాయం దేనిని బట్టయ్యా అనుకుంటే, ఆయన యొక్క మందిరాన్ని కట్టడానికి, దేవుడిని గణపరచడానికి ఆ దాసుని యొక్క ఆలోచన అన్ని సమకూర్చబడుతుంది. నా నీతిని నా రాజ్యాన్ని వెతకవల్లప్పుడు అన్నీ ఏమేమి కావాలి, ఇప్పుడు ఫారిన్ వెళ్ళాలంటే వీసా కావాలి, అలా రూల్స్ ఉన్నాయి కదా. ఆ రోజున నది దాటడానికి అక్కడ వాళ్ళని అధికారులను కాక సేనాధిపతులను, గుర్రపురోతులను, దూరాన్ని అన్ని అవసరమైనవన్నీ దేవుడు ఇచ్చి ఉన్నాడు. అట్లా దేవుని యొక్క మందిరం గురించి మనం పాటుపడినప్పుడు దేవుడు అన్ని సమకూర్చుతాడని మనకు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అట్లాగే హగ్గైలో ఒక వాక్యం చూస్తున్నాం. హగ్గై గ్రంథము 1వ అధ్యాయంలో 5వ వచనం 4వ వచనం చదువుతున్నాను. ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంగి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకుని మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండును, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకైనది, పానము చేయుచున్నను దాహము తీరకైనది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకున్న జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. అంటే దేవుని యొక్క మందిరం గురించి, దేవుని యొక్క ప్రభు కార్యముల దేవుడు అంటున్నారు, జనులు తమ కార్యముల గురించి ఆలోచించుకొచ్చున్నారు కానీ ప్రభు కార్యంలో ఆలోచించట్లేదని చెప్తున్నారు. కాబట్టి దేవుని కొరకు ఏమి మన తలంపు లేనప్పుడు మన సంపాదన ఎంత ఉన్ననో అది మనకు చాలదు అని గ్రంథం చెప్తుంది. మన పితరుల శాస్త్రం మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాం అంటే, యవ్వనంలో మనం ఇవ్వాల్సిన బలాన్ని అన్నిటినీ సమయానికి సమర్పించలేదు, ధనధాన్యాదులే కాదు. ఈరోజు నిజంగా మన పితరుల శాస్త్రం మనం అనుభవించాలంటే మనందరము ధనికులే కదా. ఇప్పుడున్న వాళ్ళందరూ మనకు ధనికులు, ఎందుకంటే తాత మొత్తాలు మనకు తెలియలేదు. 500 గజాల స్థలం 1000 రూపాయలు కాదు అమ్మాడు. మా అన్నయ్య మా గడ్డని పెళ్లి చేసుకున్నాడు. కొంచెం తన పెళ్లి ఖర్చుకి 500 గజాలు 1000 రూపాయలు. 64 తెలీదు, ఆస్తి తెలీదు, పితరుల స్వాస్థ్యం ఎలా దాచుకోవాలి తెలీదు. మన పితరులకు నాకు జ్ఞానం లేదు. మా అమ్మ ఏమలేదంటే, మా పిల్లలు బాగా పడవ తినాలి, పండ్లు తినాలి, ఆరోగ్యం ఉండాలి, అంతే వాళ్ళ జ్ఞానం. కాకపోతే ఒకటి నేర్చుకున్నాను. వాళ్ళు మొదట పరవాసికి ఆహారం ఇచ్చి నువ్వు తినాలనేది మా మదర్ ఫాలో అయ్యేది. నేను కూడా అది ఫాలో అయ్యే పట్టణంలో. తర్వాత గ్రంథం కాబట్టి దేవుడు తన రాజ్యం గురించి ఆలోచించే వారి నిమిత్తము వాళ్ళకి ఆస్తి ఏ విధంగా ఇవ్వాలంటే ఇంకొక దగ్గర నుంచి లాక్కొని ఇవ్వడు మన దేవుడు. ఎందుకంటే ఆయన న్యాయపరుడు. ఆయన ఈ భూమి ఆయనది, బంగారం నాది, వెండి నాది అంటున్నాడు.
సృష్టికర్త ఆయన. కాబట్టి ఆయన ఏ విధంగా ఇవ్వాలో తన మందిరానికి 8:28 ఏం చెప్తుందంటే తన భక్తుడికి అని దేవుడు సమకూర్చుతాడు. ఇంకా ఎజ్రా గ్రంథంలో 1వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. పారసీకుడు రాజైన కోరెషు ఏలుబడిన మొదటి సంవత్సరం ఇర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేర్చుటకై, ఇర్మీయా ప్రవక్త ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేర్చుటకై రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటికి చాటింపు వేయించి ప్రాత మూలంలో ఇట్లు ప్రకటన చేశాడు. ఎలా చేశాడు? పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందరి దేవుడైన యెహోవా లోకమందున సకల జనములను నా వశము చేసి యూదా దేశమున యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఒక అన్యుడైనటువంటి రాజుని తన యెరూషలేములో మందిరాన్ని సమకూర్చడానికి అంతటిని ఆయనకు వశము చేశాడు దేవుడు. ఆ వశము చేసినటువంటి రాజ్యం అంతటిలోని యెరూషలేములో దేవాలయం కట్టడానికి ఆయన తన రాజ్యమంతటి చాటింపు వేయించి ప్రకటన చేశాడంట. ఆకాశమున దేవుడు నాకు నా వశము చేసి యెరూషలేములో మందిరం కట్టించిన ఆజ్ఞ ఇచ్చున్నాడు. కాబట్టి ఆయన ఆజ్ఞిస్తున్నాడు. మీలో ఆయన కాదు, ఆయన దేవుని జనులు కాదని చెప్తున్నాడు. ఆయన మీరు ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశంలో యెరూషలేములకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుని యెహోవా మందిరమును కట్టవలెను. దేవుడు వారికి తోడై ఉండును గాక. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరం కట్టించుటకై స్వేచ్ఛార్పణను కాక ఆయా స్థలంలోని వారు తమ యొక్క నివసించే వారికి వెండి బంగారు వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయాలని ఆజ్ఞాపించింది. ఈ అధ్యాయం అంతా అది. ఏమేమి వెండి పల్లెలే కానీ అన్ని ఆ మందిరానికి సమకూర్చమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు కదా. ఒక పేద కూలి పాలదాయుడికి ఒక తలుపు కలిగితే తనకు సాధ్యమా? కట్టేది ఎవరి మందిరం? పరలోకనాథుని మందిరం. కాబట్టి ఆయన అన్నిటినీ సమకూర్చుతున్నాడు. ఒక రాజుని లేపాడు, అందరికి వారి వశం చేశాడు. చేసి ఆయనకి ప్రేరేపణ కలిగించి ఆ రాజ్యం కట్టడానికి అన్ని సమకూర్చుతున్నాడు. అందుకే అంటున్నాడు, మొదట నా నీతికి నా రాజ్యాన్ని మనం మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మార్చుకోవాలి. అప్పుడు ఆయన నూతన కార్యాలు చేసి దేవుడు మనకు అన్ని కావాలని దేవుడు సమకూర్చుతాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయం ఒకసారి ఆ కోరెషు రాజుతో దేవుడు అంటున్నాడు. యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. కోరెషు నా మంద కాపరి, నా చిత్తమంతే నెరవేర్చువాడా అని చెప్పిన వాడిని నేనే. యెరూషలేములో నువ్వు కట్టబడతావనియు దేవాలయంలో పునాది వేయబడతావని నేను చెప్పుతున్నాను. అతని పక్షంలో జనులను జయించటకు నేను అతని కుడి చేతిని పట్టుకునేదాన్ని. రాజుల నడికట్ట నిప్పదను ద్వారం అతని ఎదుట వేయబడుతున్న కలుపు తీసింది అని యెహోవా తాను అభిషేకించిన కోరెషు గురించి సెలవిచ్చుచున్నాడు. తన మందిరాన్ని కట్టడానికి కోరెషు లేపాడు. ముందుగా ఆయనని అభిషేకించుకున్నాడు. యెరూషలేము మందిరాన్ని కట్టడానికి ముందు కోరెషుని అభిషేకించుకున్నాడు.
దేవుని చేత అభిషేకించబడిన వారి విషయం ఎలా ఉంటుందంటే, ద్వారంలో అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేశాడు. ఆయనకు ముందుగా దేవుడు నడిచి మెట్టగా ఉన్న స్థలాలను సరళము చేస్తాడు. దేవుడు అభిషేకించిన బిడ్డల జోలికి మనం వెళ్ళకూడదు. దేవుని యొక్క కోపాగ్నికి గురి అవుతాం. ఇది పరిశుద్ధ గ్రంథంలో ప్రతి చోట దేవుడు రాయబడి ఉన్నది, పరిశుద్ధ ప్రార్థించాలి. కాబట్టి చెప్తున్నాడు, నువ్వు భయపడవద్దు, నేను నిన్ను అభిషేకించుకున్నాను, నువ్వు వెళ్ళు. నడికట్లను ఇప్పదని అంటే రాజులు నడికట్లు ఇప్పడం అంటే బెల్ట్ జెంట్స్ తీసుకుంటారు, లేడీస్ బెల్ట్ వేస్తున్నారు కదా, యూనిఫామ్స్ సిట్టింగ్ అక్కడ కంఫర్ట్గా కట్టుకుని పెట్టుకొని తీసుకుని రిలాక్స్. నడికట్లు ఇప్పదని అంటే నో నీడ్ టు ఫైట్ టు ఎనీబడి. నడికట్లు ఇప్పేసి విశ్రాంతంగా వచ్చి నీ ముందు ద్వారాలు తీయబడింటారు, వెళ్ళిపో. నా యెరూషలేమును కట్టడానికి నీకు మార్గంలో నేను సరళము చేస్తున్నాను, నా చిత్తమంతా నెరవేర్చేవాడని నేనే చెప్తున్నాను. నువ్వు పోచున్న మార్గాలంతా సరళము చేసిందంట. ఇత్తడి తలుపులను మనకు ముందుగా వెళ్ళే మన పక్షాన వాద్యం అనే రాజు పగలగొట్టేస్తాడు. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నేనని తెలుసుకున్నట్టు అంధకార స్థలంలో ఉంచబడిన నీతులను, రహస్య స్థలంలో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. నా సేవకుడే యాకోబు నిమిత్తము నేను ఏర్పరిచిన ఇజ్రాయేలు నిమిత్తం నేను నీకు పేరు పెట్టి నేను పిలుచుతున్నాను. చాలా మంది ప్రవచనాలు విని అంధకారంలో మరుగైన స్థలాన్ని ఇస్తాడు దేవుడు అన్నప్పుడు నిజంగా ఎప్పటి నుంచి డబ్బులు వస్తాయనుకుంటారు. దేవుడు చెప్పేశారు ఎప్పటి నుంచి. కానీ ఇక్కడ కోరేషు రాజ్యానికి యుద్ధానికి వెళ్ళే ముందు, యెరూషలేము కట్టడానికి వెళ్ళే ముందు అక్కడ వారిని దేవుడు తానుగా వారందరినీ ముందే బయటకు పంపేశాడు. పూర్వకాలం ధనాలు ఎక్కడ ఉంటాయంటే చెట్ల తొరలలోనూ కుండలలోనూ పండ గృహాల్లో తోడు సంచులు పెట్టి నాణ్యాలు కదా, బంగారు నాణ్యాలు దాస్తారు. గృహాల్లో దాస్తారు. నాకు తెలుసుకున్నా మేము జలపండ పలుగులో అక్కడ కుండాల్లో పసుపు కూడా మూట కట్టి కుండాల్లో పెట్టి భూమిని తగ్గి దాస్తారు. అదంతా పౌరు నేను చూశాను ఇక్కడ. అట్లా అలా వెళ్ళేటప్పుడు దేవుడు చెప్తున్నాడు, అంధకార స్థలంలో ఉంచబడిన ధనమును, అది ఎక్కడ రహస్య స్థలంలో తాగిన ధనమును నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. ఎందుకంటే ఆయన మందిలో కట్టడాలి. నువ్వు తలసు నీకు రావాలి కానీ నీ కష్టం కలగకుండా దేవుడు కాదు. ఏమి తలపు రావాలంటే దేవుని కొరకు నేను పని చేయాలి, దేవుని రాజ్యం కొరకు నేను పని చేయాలి. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నేను యెహోవాను మరియు దేవుడు నేను తప్ప ఏ దేవుడు లేదు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేని జనులు తెలుసుకున్నట్టు నీవు నన్ను ఎరుగుకున్నప్పటికీ నేను నిన్ను సిద్ధపరిచింది. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడు లేదు. నేను వెలుగును సృజించిన వాడును, అంధకారం కలుగ చేయవాడను. ముఖ్యముగా సమాధాన కీర్తను కర్తను కీడును కలుగ చేయవాడు నేను. యెహోవా నేను వీటన్నిటిని కలుగ చేయవాడు. కాబట్టి మనము ఆయన మాట విని ఆయన యొక్క క్రియలను చేస్తూ ఆయన చిత్తానుసారం వెళ్ళినప్పుడు ఆయన మనకు చెప్తున్నాడు, నూతన క్రియను చేయవాడను నేనే, నూతన మార్గంలో చేయవాడిని. మొదట నా నీతి నా రాజ్యం ఎదికి ఉన్నాను, నీ మార్గములు సరళము అదును. నీ దగ్గర నుంచి నేనేమి కోరట్లేదు. మాటి ఇజ్రాయేలు నా మాట విని ఎడల ఎంత మేలు, ఎంత మేలు కాదు. ఒక దైవజనుడు పూనుకొనగా ఒక రాజుని దేవుడు రేపి అంతటిని ఆయన వశము చేసి దేవుని యొక్క మందిరం కట్టడానికి కోరేషుని ఎన్నుకున్నాడు. చూశాను, కోరేషుని అన్నిడైనా దేవునికి చూశాను బిడ్డ. అతని ద్వారా యెరూషలేము ప్రజలు ఇజ్రాయేలుకు తిరిగి
రాగలిగాము. ఎక్కడికంటే యెరూషలేము పట్టణానికి రాగలిగాము. దేవుడు అంటున్నాడు, నీతిని బట్టి నేను కోరేషును లేపితిని, అతని మార్గంలోనే సరళం చేసుకుని అతను నా పట్టణను కట్టించును, క్రయధనం తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని విడిపించింది. ఇంకా చక్కగా మాట్లాడుతున్నాను. యెషయా గ్రంథం 45 అంటారు. దేవుడు యెషయా గ్రంథం ద్వారా కోరేషును ఎందుకు ముందుగా ఎన్నుకున్నాడు, ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నాడు? ఎందుకంటే మనము కూడా ఆయన మందిరాన్ని, ఆయన రాజ్యాన్ని, ఆయన మాట కోసం ఆ రక్షణ పాత్రలు చేకూరి నిరతను నడిచిన కీర్తనకారు. ఎక్కడ రక్షణ పాత్ర మనం చూపిస్తుంది? మన రక్షణ ఈ బిడ్డ నడుస్తుందంటే అమ్మాయిని ప్రార్థన చేసే బిడ్డని తన నోటితో చెప్పకుండా మనం చూసి గ్రహించగలిగే స్థితిలో మనం ఉండాలంటే దేవుని యొక్క కార్యాలు మనలో ఉండాలి. అందుకే దేవుడు నూతన కార్యాలు మనం ముందున్న వాటిని మర్చిపోండి, వెనకున్న వాటిని మర్చిపోండి, ముందున్న వాటి కోసం పరిగెత్తాలంటే వెనక చేసిన మన పైన బాధను మర్చిపోవాలి, ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మేలు కృతజ్ఞతాస్థితులు చెప్పినప్పుడు ఇంకొక మేలు చేయటానికి ఆయన యొక్క ద్వారంగా తెరవబడతాయి. ఆయన యొక్క కృప మనం పొందుకొనుటకు మరలా మనం అర్పణం అవుతాం. కాబట్టి మనం ఆయన నూతన కార్యం కొరకు ఆయన సన్నిధిలో మొదలెడతాం. దేవుని పట్ల మన నూతన కార్యం చేయడానికి మనం మన మనసును స్థిరపరచుకుంటాం. ఎక్కువ శ్రమ పడమని మీకు చెప్పట్లేదు, మీకు లేదంటే మీ సమయం ఎంత ఇస్తున్నాం దేవుడికి, మీ ప్రార్థన సమయం, మీకు అన్ని దేవుడికి ఇచ్చి ఆయన చూసుకోబట్టి మన పక్షాన ఎవరైనా యుద్ధం చేసేది దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తాడు. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటైనటువంటి సిద్ధపడకయు విశ్రయమందకయు పొందినట్ల. సృష్టికర్త యెహోవాయే దేవుడు ఆయన భూమిని కలుగజేసి సిద్ధపరిచి స్థిరపరిచాను. అందుకని ఆయన ప్రకటన బదులు ఏమి కోరట్లేదు, కానీ మన యొక్క ఆయన యొక్క మందిరం గురించి, ఆయన యొక్క రాజ్యం గురించి మనల్ని మొదట శ్రమపడాలి, దాని గురించి ఆలోచించాలి, దాని గురించి ప్రార్థన చేయాలి, దాని గురించి ప్రయాసపడమన్నారు, దాని గురించి ఆలోచన చేయమన్నారు, దాన్ని బట్టి అడుగులు వేయమంటున్నారు. కాబట్టి మొదట మనం ఆయన నీతి, ఆయన రాజ్యము వెతకాలి. దాని నిత్యం రాజ్యం పెట్టినప్పుడు మన పట్ల మన శత్రు సైన్యంతో మునిగిపోయేలాగా మన పట్ల కార్యం చేస్తాం. అందుకే బరువు ఆయన కోరట్లేదు, కానీ మన ప్రార్థనలు మన ఉద్దేశం లేదు. నైవేద్యములు దహన బలులు నీవు కోరుగా, నా ప్రాణాత్మ శరీరము బలియార్పణ కాగా, నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెను. మలాకి 4:7 ఆరోగ్యకరమైన సూర్యుడు ఆయన యొక్క ఆరోగ్యకరమైన రెక్కల నీడలో మనం ఉండటానికి ఆ నీతి సూర్యుడు మనల్ని ఉదయిస్తాడు. నీతి కృపా దేవుడు మనందరికీ దయచేయు కాక. ఈ నూతన కార్యాలు మన పట్ల దేవుడు చేయు కాక. మన పట్ల, మన ఇతరుల పట్ల, మన సమస్తుల పట్ల, ఇతరుల పట్ల కాకుండా మన విజయవాడ, కృష్ణా డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, మన దేశం అంతా పక్షం, ముఖ్యంగా క్రిస్టియన్ బిడ్డలు చాలా చోట్ల శ్రమ పడుతున్నారు. వారందరినీ ముఖ్యంగా జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో మనకున్నారు. ఈ కృపా దేవుడు మనకు దయచేయు కాక. దేవుడు గొప్ప దేవుడు రక్షణ ఈ రీతిగా మీరు మాట్లాడారు.
నిజమే నాయన తండ్రి దూరేష్ ఏర్పరచుకున్నాడు. నేనే తోడుగా ఉన్నాను నాయన. రాజ్యం అంతటి నేను సమర్పించడానికి రాజ్యం ఏమైతే వారి దావీదు చదివించినాడు. మీరు ఇచ్చిన దాంట్లో కొంచెం మీకు ఇచ్చేవాల్సి ఇచ్చాను ప్రభావ. మేము మీకు ఇచ్చింది ఏ పాటించండి మీరు ఇస్తేనే నాయన మీకు చూపిస్తూ మందిరానికి సమర్పించుకుంటున్నాను, సంఘానికి సమర్పించుకుంటున్నాం ప్రభావ. ఇచ్చిన ఇక్కడ నాయన తండ్రి మీ సన్నిధి సహవాసం నాకు సహాయం ఇచ్చి మీ పరిధికి మేమంతా సహాయం ఇచ్చేయండి నాయన. ఆయన ఎవరైతే ఇంకా ప్రార్థన వింటున్నారో ఆలోచిస్తున్నారో వారందరి మీద నాయన మీ కృపాసంచులను వర్షిస్తున్నాం ప్రభావం తండ్రి. ఈ రీతిగా నాయన మీరు మాకు తోడుని నడిపించినందుకు మీకు స్తోత్రాలు మమ్మల్ని మీకు భద్రపరచండి. తండ్రి.